ఏమని భయపిస్తున్నారు? ఏమని భయపిస్తున్నారు మిమ్మల్ని? ఏమని బెదిరిస్తున్నాడు? అంటే మేము మీ స్థలం కాడికి వస్తే మమ్మల్ని కొట్టాము చేస్తాము, మీరు ఎవరు రావద్దని చెప్పి బెదిరిస్తున్నారు. అంత ముస్లిం వ్యక్తులు ఉన్నారు అక్కడ. కొల్ల మేనేజీ అప్పటి నుంచి మేము బంకు వ్యాపారం చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి మేము చేయడం లేదు. వ్యాపారంలో నాకు ఆరోగ్యం సరిగా లేక నేను బంకు చేయడం లేదు. ఇది వాళ్ళు ఒక వారం రోజుల నుంచి వచ్చి దౌర్జన్యం చేసి తలం కొలతలు వేసి మేము వేసిన పిల్లలను కూడా పగలగొట్టినారు వాళ్ళు. అంత పగలగొట్టి వాళ్ళు మా నాన్న రక్త చేసినారు వాళ్ళు. కాబట్టి మీకు ఇంత మూలంగా తెలిపించడం జరిగింది. నా పేరు మాగం సంపత్ కుమార్ అని. మా పెట్రోల్ బంక్ వెనుకల స్థలంలో ఈ ఇక్బాలు కుమారుడు కబ్జాలు చేసి 4 సెంట్ల స్థలం ఉండేది కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. చూడడానికి పోతే అంటే మనుషుల్ని పెట్టి గుండాలం పెట్టి బెదిరిస్తున్నాడు. అది మేము ఇంకా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు దీని మీద చర్య చేసుకోవడం లేదు. వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయవలసిందో కోరుతున్నాం. మొత్తం అది 3 సెంట్ల పైనే ఉంటుంది. మేము ఫైల్ చేసినాము ఇంజక్షన్ కోసము. రేపు 24వ తారీఖు వాయిదా ఉన్నది. అంతలోపల వాళ్ళు పూర్తి చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము మీ స్థలం కాడికి వస్తే మమ్మల్ని కొట్టాము చేస్తాము, మీరు ఎవరు రావద్దని చెప్పి బెదిరిస్తున్నారు. అంత ముస్లిం వ్యక్తులు ఉన్నారు అక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనుకల కలుపు. మేమేం వాళ్ళ పోయి ఎన్నిసార్లు వారించడం కూడా వాళ్ళు వినడం లేదు. పోలీస్ స్టేషన్ పై మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఇక్కడికి వస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏమంట మేము 79లో కొన్నాము. 1979లో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా ఆధీనంలోనే ఉండింది స్థలం. అది వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఆరవేశ కుటుంబీకులము మేము. అందుకే మేమేం చేయగలం. నాకు కూడా ఆరోగ్యం సరిగా లేదు. వయసు రీత్యా నేను ఇంట్లోనే ఇబ్బందిగా ఉన్నాను. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలా? నా పేరు మాగం సంపత్ కుమార్ అని. మా పెట్రోల్ బంక్ వెనుకల స్థలంలో ఈ ఇక్బాలు కుమారుడు కబ్జా చేసి 4 సెంట్ల స్థలం ఉండేది కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. నేను పొద్దున పోయి చూడడానికి పోతే అంటే మనుషుల్ని పెట్టి గుండాలం పెట్టి బెదిరిస్తున్నారు. అది మేము పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు దీని మీద చర్య చేసుకోవడం లేదు. వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయవలసిందో కోరుతున్నాను. మీ స్థలం ఎంత ఉందా? మీది స్థలం ఎంత ఉంది అక్కడ? 9 సెంట్లు మొత్తం. ఎంత స్థలం ఉంది? స్థలము మొత్తం అది 3 సెంట్ల పైనే ఉంటుంది. కోర్టులో కూడా మేము ఫైల్ చేసినాము ఇంజక్షన్ కోసము. రేపు 24వ తారీఖు వాయిదా ఉన్నది. అంతలోపల వాళ్ళు పూర్తి చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాము. పోయి ఎన్నిసార్లు వారించడం కూడా వాళ్ళు వినడం లేదు. పోలీస్ స్టేషన్ పై మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఇక్కడికి వస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీ స్థలం ఎప్పుడు ఉన్నారు? ఫస్ట్లో 79. ఏమంట స్థలం ఎప్పుడు కొన్నారు? 1979లో. స్థలం ఎప్పుడు కొన్నారు అంటున్నారు? స్థలం ఇది మేము 79లో కొన్నాము. 1979లో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా ఆధీనంలోనే ఉండింది స్థలం. అది వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము. మేము ఆరవేశులము, మమ్మల్ని చులకన చేస్తున్నాము. మేము ఆరవేశ కుటుంబీకులము మేము. అందుకే మేమేం చేయగలం. నాకు కూడా ఆరోగ్యం సరిగా లేదు. వయసు రీత్యా నేను ఇంట్లోనే ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు మీకు ఏం న్యాయం